ఎలక్షన్స్ లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనం ఎప్పుడు ప్రజల పక్షానే రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు, కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, చేనేత కార్మికులు చాలామంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు గాని నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా.